జై గోమాత, జై జై గోమాత. అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఈరోజు గోసేవ చేసుకోవడానికి వెంగళాపాలెం గోశాలకు వచ్చాము. ఇక మన వెహికల్ చూసి ఆవులు చూడండి అలా అంటపడుతున్నాయి. మన గుంటుపల్లి వెంకటేశ్వరరావు గారు, సుందర్ గారు ఉన్నాడు దూరంగా. వెహికల్ రివర్స్ పంపిస్తున్నారు. ఈశ్వర్ వెహికల్ తోలుతున్నాడు. అనిల్ కూడా వెహికల్ ముందు గోవులు సరి చేస్తున్నాడు. ఆ గోవులు కొద్దిగా వెనక్కి పంపించండి, కొద్దిగా బ్యాక్కి వెళ్ళాలి బండి. ఈరోజు గోసేవలో యశ్వంత్ పాల్గొన్నాడు, భాస్కర్ వాళ్ళ అబ్బాయి. అలా ఈ గోసేవ కార్యక్రమాలన్నింటికి ప్రతి ఒక్కరు కూడా దాతల సహాయ సహకారాలతోనే ఈ సేవా కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న బాబు, తాతిరెడ్డి, లక్ష్మీ వెంకట దేవాంశ్ రెడ్డి. ఈ బాబుది ఈరోజు పుట్టినరోజు. బాబు, నీవు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని, సకల దేవత స్వరూపమైన గోమాత ఆశీస్సులతో జీవించాలని గోమాతలకి ఆహారం తీసుకొచ్చాము. అది వెహికల్లో ఉంది, ఇప్పుడు దించుతారు. ఈ గోసేవకు సహకరించిన వారు సుబ్బారెడ్డి గారు, తాతిరెడ్డి లక్ష్మీ వెంకట దేవాంశ్ గారి తండ్రి గారు. సుబ్బారెడ్డి పైన మైకి చూసుకో. వైరో 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 కృష్ణకు ఇది. ఈరోజు మరొకరు కూరపాటి వెంకట నరసింహారావు గారు. వీరు జగన్ గారి మిత్రులు. ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్నారు. వీరు కూడా అన్నప్రసాద వితరణకు గోసేవకు సహకరించారు. ఇక్కడ బాతులుగా ఉంటాయి చూడండి, ప్రతిదీ కుక్కలు ఉంటాయి, కోతులు ఉంటాయి. ఇక్కడ బాగా సేవా కార్యక్రమం నిర్వహించుకుంటూ వస్తున్నారు. నిన్న శ్రీనివాసరావు గారు పొత్తూరు మన మిత్రులు, వారు నిన్న పెళ్లి రోజు చేసుకున్నారు. నిన్న సాయంత్రం 9 గంటలప్పుడు ఫోన్ చేసి, అన్నా మాది ఈరోజు పెళ్లి రోజు, ఒక 1000 రూపాయలు పంపిస్తున్నాను, రేపు సేవా కార్యక్రమాలకు వాడమని చెప్పారు. ధన్యవాదాలు శ్రీనివాసరావు గారు. మీ దాంపత్య జీవితం నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో జీవించాలని అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ కోరుకుంటుంది. ఇలా ఎంతోమంది దాతల సహాయ సహకారంతో కార్యక్రమాలన్నీ నిర్విరామంగా ఏ అటంకం లేకుండా నిర్వహించుకుంటూ వస్తున్నాము. ఈరోజు మరో దాత, వీరి జ్ఞాపకార్థము కంచర్ల పెద్ద మల్లయ్య గారు. వీరు ఎవరో కూడా మనకు తెలియదు. వేరే వాళ్ళ మిత్రులు ఎవరో వాట్సాప్ గ్రూప్లో చూసి మనకు నిన్న కాల్ చేసి సాయంత్రం పూట సహకరించారు. 2500 రూపాయల విరాళాలు అందించారు. కంచర్ల పెద్ద మల్లయ్య గారి ఆత్మ ఎక్కడ ఉన్నా శాంతించాలని కుమారుడు ఆంజనేయులు గారు, కోడలు కళావతి గారు, మనవడు అమర్ గారు, వారి ధర్మపత్ని స్రవంతి. ఇలా ఎంతోమంది దాతల సహాయ సహకారాలతో కార్యక్రమాలన్నీ నిర్వహించుకుంటూ వస్తున్నాము. సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున కృతజ్ఞతలు. జై గోమాత, జై జై గోమాత. జై గోమాత, జై జై గోమాత. అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో ఈరోజు గోసేవకి వెంగళాపాలెంలో ఉన్న గోశాలకు వచ్చాము. 24/20/25 ఇవన్నీ మామిడికాయలు కూడా తీసుకొచ్చాము. కోతులు ఇక్కడ కుప్ప పోసాము. కోతులు ఎటో వెళ్ళినాయి ఎండకి, సాయంత్రం వస్తాయన్నారు. ఇక్కడ కూరగాయలు, ఇక గోమాతలు ఫుల్గా వేసాము లోడు. నేల మొత్తం ఇలా పరిసర మా వాళ్ళు సేవకులు. ఈరోజు తాదిరెడ్డి లక్ష్మీ వెంకట దేవాంశ్ రెడ్డి పుట్టినరోజు. ఈ బాబు నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో సకల దేవత స్వరూపిణ గోమాత ఆశీస్సులతో జీవించాలని కోరుకుంటున్నాము. అలానే ఈరోజు పుట్టినరోజు జరుపుకుంటున్న మరొకరు కూరపాటి వెంకట నరసింహారావు గారు. వీరు జగన్ గారి మిత్రులు. వీరు కూడా నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో అష్టైశ్వర్యాలతో జీవించాలని కోరుకుంటున్నాము. ఇలానే కంచర్ల పెద్ద మల్లయ్య గారు, వారి జ్ఞాపకార్థం కుమారుడు ఆంజనేయులు గారు, కోడలు కళావతి గారు, మనవడు అమర్ గారు, వారి ధర్మపత్ని స్రవంతి గారు ఈరోజు అన్నప్రసాదానికి సహకరించారు. గోవులు చాలా బలహీనంగా ఉండే పాపం ఇక్కడ ఆహారం మనం అప్పుడు తీసుకొస్తుంటాము. రాగానే వెహికల్ చూసి చాలా గోల చేసినాయి. ఇప్పుడు దాకా మన వాళ్ళందరూ ఆపారు. ఇదిగోండి అరటి గేలలో ఆకుకూరలు పక్కన పెట్టి తర్వాత వేస్తారు. అన్నీ ఎత్తి తొక్కుతీలు మళ్ళీ వద్దులే. ఆ మూటలు కట్టి పక్క పెట్టాము, తర్వాత తీసుకుంటారు. అరటికాయలు చివరి గురించి అరటికాయలలో స్టాక్ చాలా వచ్చింది. మార్కెట్ మిత్రులు కూడా బాగా సహకరిస్తున్నారు. ఇది అరటికాయలు, పచ్చి అరటికాయలు కూడా సహకరిస్తున్న ప్రతి ఒక్కరికి కూడా పేరు పేరున తెలియజేస్తున్నాము. అమ్మ నాన్న చారిటబుల్ ట్రస్ట్. జై గోమాత, జై జై గోమాత.